ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో వయసు పిల్లలు వేసుకునే బ్రా కటింగ్ చేపిస్తాను. ఇంతకుముందు ఈ వీడియో పెట్టున్నాను, కానీ ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది బ్రాడ్నెస్ 10 ఇంచెస్ తీసుకుని ఉన్నాను. పాయింట్ ఎక్కువ వచ్చింది, డబుల్ ఫోల్డింగ్ ఉంది. ఇది 10 ఇంచెస్. ఇది పైనుంచి కిందకి ఈ విధంగా మర్చుకోవాలి. కింద అంతా ఓపెన్ ఉంటుంది, పైన సైడు ఆపోజిట్లో ఓపెన్ ఉంటుంది, మన సైడ్ మాత్రం క్లోజ్ ఉంటుంది. ఇప్పుడు కింద నుంచి పైకి మెజర్మెంటు 12 ఇంచెస్. ఫోల్డింగ్కి ఫస్ట్ లెంత్ 12 ఇంచెస్ రెండు వైపులా తీసుకోవాలి. 12 ఇంచెస్. కింద బెల్ట్కి 1 ఇంచ్ ఫోల్డింగ్ రెండు వైపులా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ 2 ఇంచెస్ అండి. షోల్డరు 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ 6, డీప్ నెక్. స్లీవ్స్ మాత్రం 5 ఇంచెస్. ఇది స్లీవ్స్ 5 ఇంచెస్. ఇప్పుడు కింద బెల్ట్ మార్క్ చేసుకున్నాను 1 ఇంచెస్ది. ఇంచే కరెక్ట్గా. నెక్ 2 ఇంచెస్, షోల్డరు 3 ఇంచెస్. ఫైవ్ ఇంచెస్ కిందకి. స్లీవ్స్ రెండు వైపులా మార్కు చేసుకున్నాము. ఇప్పుడు 1 ఇంచుకి షేప్ కోసము మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది. పైన 2 ఇంచెస్ తీసుకున్నాము, కింద కూడా నెక్ 2 ఇంచెస్ తీసుకోవాలి.
ఇప్పుడు 4 ఇంచెస్కి డాట్స్ మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్ సెంటర్లో, 2 ఇంచెస్, 4 ఇంచెస్. డాట్ లెంత్ 3 ఇంచెస్ ఉండాలి. డాట్ బ్రాడ్నెస్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకో, 1 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్కి హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఇటు చేసుకోవాలి. మొత్తము 1 ఇంచుగా మార్కింగ్లో ఉండాలి. స్టిచ్చింగ్ కూడా అదే విధంగా ఉండాలి. ఇప్పుడు నెక్ షేపు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా డాట్లు పెట్టి తర్వాత మార్కింగ్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఈ విధంగా రావాలి. ఇది నెక్ డీప్ 6 ఇంచెస్, నెక్ బ్రాడ్నెస్ 2 ఇంచెస్, షోల్డరు 3 ఇంచెస్, స్లీవ్స్ 5 ఇంచెస్. ఇది బాడీ లెంత్ ఫుల్ 12 ఇంచెస్, 1 ఇంచ్ ఫోల్డింగ్. ఈ డాట్ అనేది 4 సైడ్ వస్తుంది, బ్యాక్ 2 సైడ్, ఫ్రంట్ 2 సైడ్ వస్తుంది. ఇది లెంత్ 3 ఇంచెస్, బ్రాడ్నెస్ 1 ఇంచెస్. మనం ఇది వెడల్పు 10 ఇంచెస్ పెట్టాము. 10 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇదే కొలతలతో మీరు కుడితే బట్టలో పేపర్ ఫస్ట్ న్యూస్ పేపర్లో కట్ చేసి మీరు సూది దారంతో కుట్టాలి నేర్చుకునే వాళ్ళు. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత బట్టలో కుడితే నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. ఇది ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీకు మార్కింగ్ కనపడాలని పైకి కట్ చేస్తున్నాను. దీనికి 2 షేపులు అవసరం లేదు. బ్రా కటింగ్కి ఒక షేప్ వస్తే చాలు, నీట్గా కనబడుతుంది. ఇప్పుడు మీకు నేను మొత్తము డ్రాయింగ్ చేసి చూపిస్తాను.
ఇది సెంటరు ఫ్రంట్ షేపు. మనకి ఉక్స్ పట్టి కావాలంటే కుట్టుకోవచ్చు, లేకపోతే ఎలాస్టిక్ కావాలని వేసుకోవచ్చు. ఇది 4 ఇంచెస్, ఇది 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇంచెస్ సెంటర్ నుంచి హాఫ్ ఇంచెస్కి అటువైపు హాఫ్ ఇంచ్, ఇటువైపు హాఫ్ ఇంచ్ చేసుకోవాలి. మీరు కింద సైడ్ ఎలాస్టిక్ వేసుకోవచ్చు, కావాలంటే ఏం ఇబ్బంది లేదు. అప్పుడు ఓపెన్ పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఓపెన్ కావాలనుకుంటే ఎలాస్టిక్ అవసరం లేదు, ఉక్స్లు వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. దీనికి డాట్స్ మార్క్ చేస్తాను 4 ఇంచెస్కి. ఇది 3 ఇంచెస్ లెంత్. ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ డాటు
ఇది మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్ స్లీవ్స్ అంతా నెక్ డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. పేపర్లో అయినా కానీ పెట్టలో అయినా కానీ, పేపర్లో న్యూస్ పేపర్లో మీరు ఆ విధంగా కుడితేనే మీకు అర్థమవుతుంది. స్లీవ్స్ అంతేను డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ పేపర్లో నేర్చుకోండి, న్యూస్ పేపర్లో. తర్వాత బట్టలో ట్రై చేయాలి. ఈ విధంగా చినిగిపోతుందని చెప్పి కుట్టకుండా ఉండకూడదు. న్యూస్ పేపర్లో ఫస్ట్ ట్రై చేయాలి. సేమ్ నేను చెప్పించినట్టు మీరు నేర్చుకుంటే చాలా బాగా మీకు స్టిచ్చింగ్ చేసేది వస్తుంది. చూడండి, ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. నేను అన్నీ నాకు తెలిసిన వరకు క్లియర్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నెక్స్ట్ వీడియోతో మరో రోజు మీ ముందుకు వస్తాను. ఓకే.